దళిత బంధు ప్లేస్ లో అంబేద్కర్ అభయస్థాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. పథకం కింద ఒక్కొక్కరికి 12 లక్షలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోని కొత్త గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారు. ఇక కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వయసు, ఆదాయం, ఆస్తి పరిగణలోకి తీసుకొని లబ్ధిదారుడి ఎంపిక జరగనుంది. గత ప్రభుత్వంలో అనర్హులకు, బీఆర్ఎస్ వాళ్లకు దళిత బంధు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. 10 లక్షల్లో ఎమ్మెల్యేలు సగం తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈసారి పకడ్బందీగా పథకం అమలుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం మీద గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి దళిత బంధును మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తాన్ని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పథకం కింద ఒక్కొక్కరికి 12 లక్షలు ఇచ్చేందుకు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు కూడా మొదలుపెట్టింది. త్వరలోనే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టబోతున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంతో లబ్ధిదారుల ఎంపిక కూడా ఉండబోతోంది. వయస్సు, ఆదాయం, ఆస్తి పరిగణలోకి తీసుకొని లబ్ధిదారుడి ఎంపిక ఉండేనట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ పక్కదారి పట్టింది. అనర్హులకు, బీఆర్ఎస్ వాళ్ళకి దళిత బంధు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. 10 లక్షల్లో ఎమ్మెల్యేలు సగం తీసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా పథకం అమలుకు ప్రణాళికలు ప్రభుత్వం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మధు జైన్ అవుతున్నారు. మధు, దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎట్లాంటి కసరత్తు సాగుతోంది? ఎప్పట్లోగా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దళిత బంధు అనేటువంటి స్కీమ్ తీసుకోవడము, దళితులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నిటికీ కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వారిని ఆర్థికంగా సమాజంలో నిలదొక్కునేటువంటి ఒక కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు స్కీమ్ని అభయహస్తం పేరిట మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తాం, ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తాము, సరైనటువంటి లబ్ధిదారులకి 10 లక్షల రూపాయలు ఇస్తాము, 12 లక్షల రూపాయలు ఇస్తాము అనేటువంటిది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి. గత ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా దళితులందరికీ, దళిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి, అంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్న ఆర్థికంగా, ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ ఇంకా ఇతరత్ర ఆర్థికంగా బలమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అందరికీ 10 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైంది. హుజురాబాద్లో ఇంప్లిమెంట్ చేసింది, తర్వాత కొన్ని బై ఎలక్షన్ జరిగినటువంటి ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేసింది. ఈ బాధ్యత అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకే ఇవ్వడం పైన దానిపైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి నిజంగానే. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అసలైన లబ్ధిదారులకి అందజేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి ప్రధానంగా గ్రామ సభల ద్వారా ఎన్నిక ఉండాలి. తద్వారా కలెక్టర్ల ఆమోద ముద్ర తీసుకున్న తర్వాత వారికి దళిత బంధును 12 లక్షల రూపాయలు అర్హులైన కుటుంబ సభ్యులకి, ఎస్సీ ఎస్టీలకి అభయహస్తం పేరిట వారిని అమలు చేస్తూ ఆర్థికంగా వారికి చేయూతనివ్వాలనేటువంటిది కాంగ్రెస్ ఆలోచన చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన నిధుల సమీకరణ కావచ్చు, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన దృష్టి పెట్టనుంది. ఇక ఎవరైతే ఆర్థికంగా, అంటే వారికి సమాజంలో ఆర్థిక స్థితిగతులు బాలేవో వారకంగా ఆధార్ కార్డు, స్థానికత, రేషన్ కార్డు, తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని దృష్టిలోకి తీసుకున్న తర్వాత అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల నగదును అత్యంత దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారికి ఇవ్వడానికి కాంగ్రెస్ కృషి చేస్తూ ఉంది. దీనిపైన గతంలో ఎమ్మెల్యేలు ఎక్కువగా సగం సొమ్ము తీసుకున్నారనే ఆరోపణలు వచ్చి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎక్కువ స్థాయిలో లబ్ధి పొందారనే ఆరోపణలు. సో ఎట్లాంటి అమలుకు సంబంధించి ఎట్లాంటి పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ముఖ్యంగా 12 లక్షలు అంటున్నారు, మరొక 2 లక్షలు పెంచారు. ఇదంతా ఎప్పట్లోగా దీనికి సంబంధించి అమలుకు సంబంధించి ఎప్పట్లోగా ప్రణాళికలు రచిస్తుంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి మొన్న ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చినటువంటి దాంట్లో
ఆయన కూడా సిఎల్పి నేతగా, ఆయన కూడా పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి నేతగానే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన గ్యారంటీలు, తర్వాత మిగతా అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సో మనం ఈ అంశంపైనే దృష్టి పెట్టాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి తీరుతెన్నులపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు కాబట్టి విమర్శలు వచ్చాయి. దాన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో గ్రామ సభలు, అంటే గ్రామ పరిధిలో ఉన్నటువంటి వారిలో ఆర్థిక పరిస్థితుల వరకైతే బాగాలేవో స్థానికంగా గ్రామ సభ నిర్వహించినటువంటి గ్రామ సభ సూచించినటువంటి సూచన మేరకు కలెక్టర్ ఆమోదించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డైరెక్ట్గా వారి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అయ్యేలాగా, బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా అమౌంట్ 12 లక్షలు అనేటువంటిది ఎన్ని విడతల వారీగా చేస్తారు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాన్ని అమలు చేయాలి అనేటువంటి దిశగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కాకుండా అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసే దిశగా విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇది మొత్తం మీద దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తాన్ని ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. పథకం కింద ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు కేటాయించబోతున్నారు. ఇందుకు సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. త్వరలోనే కొత్త విధి విధానాలు రూపొందించబోతున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వయసు, ఆదాయం, ఆస్తి పరిగణలోకి తీసుకొని ఈ ఎంపిక ఉండబోతుంది. గత ప్రభుత్వంలో అనర్హులకు, బీఆర్ఎస్ వాళ్లకు దళిత బంధు ఇచ్చారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇక 10 లక్షల ఎమ్మెల్యేలే సగం తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈసారి అలాంటి లోటుపాటు జరగకుండా పకడ్బందీగా పథకం అమలుకైతే ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం.